విచారణలో అది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తెలిసింది. ఎవరు చేయించారు? మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి. మీ వైఫ్ ఫ్రెండ్ మీ మనోహరి. వాట్? నారుని చంపించింది మనోహరియా? అవును సార్, మా విచారణలో ఆవిడే అని తెలిసింది. ఆ విషయం మీతో చెప్పాలని మేము హైదరాబాద్ కూడా వచ్చాం. కానీ మీ ఇంట్లో ఉండే భాగమతి అనే ఆవిడ మీకు ఆ విషయం చెప్పొద్దని చెప్పారు. భాగి మీతో చెప్పొద్దని చెప్పిందా? అవును సార్. ఎందుకు? ఏంటి మేడం మీరు చెప్పేది? మాకింత పెద్ద లీడ్ దొరికితే అది అమరేంద్ర సార్కి చెప్పదంటారేంటి? దయచేసి ఇప్పుడు ఆయనతో ఏం చెప్పకండి సార్. ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే మనోహరి మా అక్క ప్రాణ స్నేహితురాలు. తన పైన ఆయనకి ఒక నమ్మకం, గౌరవం ఉన్నాయి. తను అలాంటిది అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. తన భార్య ప్రాణ స్నేహితురాలే కసాయిదాన్లా మారి ప్రాణం తీసిందని తెలిస్తే ఆయన భరించలేరు. అందుకని మీ అక్కను చెప్పిన హంతకురాల్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటారా? తన స్నేహితురాలు ఇంట్లో ఉండాలనేది మా అక్క కోరిక సార్. అలా అని మా ఆయన మా అక్కకి మాటిచ్చారు. అక్క లేకపోయినా తనకిచ్చిన మాటకే ఆయన కట్టుబడి ఉన్నారు. లేదు మేడం, మీ ఆయనకి నిజం చెప్పకపోతే అది మీకు కూడా ప్రమాదమే మేడం. పైగా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల్ని, నన్ను నేను కాపాడుకుంటాను సార్. మనోహరి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడే వరకు ఎదురు చూస్తాను. దయచేసి అప్పటి వరకు మీరు ఆయనకి ఏమీ చెప్పకండి సార్. అలా భాగ్య గారు చెప్పేసరికి నేను మీతో విషయం చెప్పకుండా వచ్చేసాను సార్. మీకు మనోహర్ గారి మీద ఉన్న నమ్మకం, గౌరవం పోకూడదని, అలాగే మీరు మీ భార్యకి ఇచ్చిన మాట తప్పకూడదని భాగ్య గారు నాతో అలా చెప్పారు సార్. ఆ రోజు భాగ్య గారు అలా చెప్పేసరికి నేను వెనక్కి వచ్చేసి కేసు క్లోజ్ చేశాను. ఎంత పనిచేసావు భాగి! నా కోసం మీ అక్కని చంపిన హంతకురాల్ని క్షమించావా? నీకు నిజం తెలిసి కూడా ఆ మనోహరి నిన్నాళ్ళు భరిస్తున్నావా? ఎట్టకేలకు అమరేంద్రునకు సత్యము తెలిసినది మహర్షి. ఆ దుష్ట బాలిక గురించి సమస్తము అవగతమైనది. ఏమిటి విచిత్రగుప్త? అమరేంద్రుడి కంటే నీవే ఎక్కువ సంతోషించుచున్నావు. ఈ క్షణము కొరకు మేము ఎన్నో దినములుగా వేచి ఉన్నాము మహర్షి. ఆ దుష్ట బాలిక చేసిన దురాగతములు అన్నీయూ ఇన్నీయూ కాదు. మా ప్రభువుల వారి చేతిలోని యమపాశము, మా చేతుల్లో పాపుల శిక్షాస్మృతి ఉన్నను మేము నిస్సహాయులమై ఈ దుష్ట బాలిక ఘోర కృత్యములను వీక్షించవలసి వచ్చినది. విధిరాతను మీరి నీవు మాత్రం ఏమి చేయగలవు విచిత్రగుప్త? మహర్షి, ఇప్పుడు అమరేంద్ర ఏమి చేయును? ఆ మనోహరికి తగిన శాస్తి చేయునా? అటులైనచో నరకము కంటే మునిపే ఆ దుష్ట బాలికకు ఇచ్చట శిక్ష పడును. అరుంధతి ఆత్మ సంతోషించును. నారాయణ నారాయణ. ఎందులకు మహర్షి నవ్వుచున్నారు? నీవు ఎంత అల్ప సంతోషమే విచిత్రగుప్త. పాపుల నేరాలను లెక్కించి మీ ప్రభువులతో శిక్షలు వేయించే నీవు ఒక పాపికి ఈ భూలోకమనందే శిక్ష పడవలనని తొందరపడుచున్నావు. ఆ దుర్మార్గురాలు చేసిన పాపములు, ఘోర కృత్యములు అటువంటివి మహర్షి. అమరేంద్రకు నిజము తెలిసినది కాబట్టి
ఆ బాలికకు శిక్ష తప్పదు. ప్రకృతి ధర్మం తెలిసి కూడా మైమరిచి మాట్లాడుతున్నావు చిత్రగుప్త. నేరానికి శిక్షకు మధ్య వ్యవధి ఉండును. అయినచో అమరేంద్రకు నిజము తెలిసినను మనోహర్ని శిక్షించడా మహర్షి? వాస్తవానికి అటులనే జరగవలను, కానీ విధి సంకల్పం మరోలా ఉన్నది. మరొకలానినా ఏమి జరగబోచున్నది మహర్షి? దుష్టులకు శిక్ష పడవలనని మనం ఎంతగా కోరుకుంటామో ఆ శిక్ష నుండి తప్పించుకోవాలనని దుష్టులు కోరుకుంటారు విచిత్రగుప్త. అనినా మనోహరి తప్పించుకొనబోచున్నదా? తప్పు చేయబోచున్నది. మరలా మరో తప్పిదమా? అవును, ఆ తప్పు ఆ అమరేంద్రకు ముప్పు తీసుకురాబోచున్నది. సారేంటి బండి ఎక్కకుండా నడుస్తూ వెళ్తున్నారు? ఏదైనా ఆలోచిస్తున్నారేమో. డిస్టర్బ్ చేస్తే సీరియస్ అవుతారు. నా భార్యను యాక్సిడెంట్ చేయమని నీకెవరు చెప్పారు? చెప్పు. హంతకురాలు మీ ఇంట్లోనే ఉన్నారు కదా సార్? మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి. ఏమండి, నేను మీకు విషయం చెప్పాలి. కాస్త ఆగు బాగి. రణ్వీర్ వైఫ్ ఎవరో మీకు తెలిసిపోయింది కదా? డ్రైవర్ ఎయిర్పోర్ట్కి పోనీ. అమరేంద్ర, తప్పించుకున్నానని చెప్పి సంతోషపడిపోవద్దు. ఫ్యామిలీకి ఇంకా థ్రెట్ ఉంది. ఫ్యామిలీని చంపమని ఒక లేడీ మాకు ఫోన్ చేసి చెప్పింది. అంజు, ఎవరు నీ వైఫ్? తను నీకు బాగా తెలుసు. నీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. నువ్వు ప్రతిరోజు క్లోజ్గా చూస్తున్న వ్యక్తి.